పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఒకసారి ఇదంతా ఒక్కొక్క పదంగా చెప్తాను. ఈ ఒక్క శ్లోకం, దీని ఏకశ్లోకి గీత అంటారు. మొత్తం 700 శ్లోకాల గీత ఫలం ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించిన మహాద్భుతమైన శక్తివంతమైన శ్లోకం ఇది. ఒకసారి చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడుంటాడో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి, అండర్లైన్, ఇవి శాశ్వతంగా ఉంటాయని చెప్తున్నాడు. భగవద్గీత నేర్చుకుంటే ఏం వస్తుందిరా అంటే, ఇద్దరికి అర్జునుడు కార్యసాధకుడు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. అంటే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. భగవద్గీత అంటే విజయానికి 18 మెట్లని అర్థం. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు పోతన పద్యం నేర్పించి మన ఉనికిని చాటుకుందాం. మిత్రులారా చెప్పండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అలాగే ఈ వేదిక, ఇంత ఉత్తమోత్తమైన వేదిక, ఈ దేశం కోసం త్యాగం చేసిన, ఇటీవల వెళ్లిపోయిన భారతీయ త్రివిధ దళాల సైన్యాధ్యక్షులు బిపిన్ రావత్ గారికి, అలాగే మన తెలుగువాడైన లాన్స్ నాయక్ సాయి తేజకి అశ్రు నివాళులు అర్పిస్తోంది. మిత్రులారా, ఇలాంటి వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎవరైనా వ్యక్తులు మరణిస్తే చాలా మంది సెలబ్రిటీసు, పెద్దవాళ్లు అక్కడ నిలబడి క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని గుర్తు చేసుకుంటూ ఏం కోరుతున్నారో తెలుసా? ఈ చనిపోయిన వ్యక్తికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఒక అర్ధరహితమైన కోరిక కోరుకుంటున్నారు. ఎక్కడితో తెలుసా ఇది? మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. గుర్తుపెట్టుకోండి, హిందువులు, భారతీయులు, సనాతన ధర్మజ్ఞులు అలా మాట్లాడరాదు, అలా కోరుకోరాదు. భగవద్గీత దాన్ని స్పష్టం చేస్తోంది. ఏమనో తెలుసా? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మకి నాశనము లేదు. ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువు శోషింపజేయను, సాధ్యము కాదు. మరో చోట చెప్తున్నాడు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే చంపబడేది శరీరమే కాని ఆత్మ కాదు, ఆత్మ కాదు. కాబట్టి మనం అక్కడ నిలబడి మనం ప్రార్థించాల్సింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితంలో మనం పరమాత్ముని ప్రార్థించాల్సింది 2 కోరికలు. మనం జీవించి ఉన్నప్పుడు సద్బుద్ధిని, మనం పోతే సద్గతిని కోరుకోమని పరమాత్ముని ప్రార్థించాలి. అలా కోరుకోండి. ఎక్కడన్నా వెళ్ళిపోతే ఎవరన్నా ఈ మహాత్ముడికి సద్గతుల్ని ప్రార్థించమని పరమాత్ముని ప్రార్థిస్తున్నాను అనేది ఇవాటి నుంచి విశ్వవ్యాప్తం కావాలి. రెండవది, మరణ సమయాల్లో భగవద్గీతని దయచేసి అలా ప్లే చేసి భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత పరమ లక్ష్యాన్ని అలా దాన్ని మిస్యూజ్ చేయరాదు. ఇవి గుర్తుపెట్టుకుని భగవద్గీత ఆంతర్యాన్ని, భగవద్గీత విస్తృతంగా ప్రచారం చేయండి. భగవద్గీత ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది అంటే పెద్ద ప్రశ్న. రెండో ప్రశ్న, చదువుతున్నారా అంటే పూజ గది వైపుకి చూపించి పూజ గదిలో ఉందండి పుస్తకం అని చెప్తున్నారు. ఎంతమంది జ్ఞానులు భగవద్గీత జీవన విధానానికి రా, జీవితం ప్రారంభ దశలోనే భగవద్గీత అనే పాఠం నేర్చుకుంటే, ఈ పాఠం చెప్పిన వాడెవడు? కృష్ణ వందే జగద్గురం. వాడు యూనివర్సల్ టీచర్. వాడు మనకి చెప్పిన పాఠం ఏమిటో తెలుసా? భగవద్గీత. ఆ పాఠాన్ని నేర్చుకుంటే తర్వాత జీవితం నిస్వార్థంగా ఉంటుంది. తన జీవితంలో చేసిన తపశ్శక్తినంతా లోకం కోసం, మీ కళల్లో ఆనందం కోసమే కదా ఇక్కడున్న మహాత్ములు, స్వామీజీలందరూ మనకు పెడుతోంది. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందమని. అలాంటి ఆనందాన్ని స్వార్థం లేకుండా మీరు నిరంతరం పొందుదురుగాక. జై శ్రీకృష్ణ.